ఒక ఊరిలో ఒక వ్యాపారస్తుల కుటుంబం ఉంటుంది. వాళ్ళకి చాలా ధనవంతులే, కానీ ఒక్కడే ఒక కొడుకు. అతను టీనేజర్. అయితే వాళ్ళ ఉద్యోగ వాళ్ళ బిజినెస్ రీత్యా పక్క ఊరికి వెళ్లాల్సిన పరిస్థితి అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. వీళ్ళు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఈ బాబుని వాళ్ళ ఇంట్లోనే వదిలేసి వెళ్తారు. ఎందుకంటే ఆ బాబుకి అలవాటే, వాళ్ళకి కూడా అలవాటే. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి పక్క ఊరికి వెళ్లాల్సిన ప్రతిసారి ఎవరో ఒకళ్ళు తన దగ్గరికి రాలేరు కాబట్టి తను ఒక్కడనే అక్కడ వదిలేసి వాళ్ళు వెళ్తూ ఉంటారు. వెళ్లే ముందు వాళ్ళ అమ్మ చెప్తుందన్నమాట, నిఖిల్, మేము డ్యూటీ పని మీద బయటకు వెళ్తున్నాం నాన్న, ఒక్కడివి ఉండు, కానీ గుర్తు పెట్టుకో, నైట్ 11 దాటితే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మెలకుతూ ఉండదు, నువ్వు పడుకో. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకున్నాను. 11 దాటితే మాత్రం ఫోన్ చూస్తూనో లేకపోతే టీవీ చూస్తూనో లేకపోతే ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తూనో ఉండద్దు, పడుకుండిపో, సరేనా? మేము వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది, నువ్వు మాత్రం త్వరగా పడుకో. నేను వచ్చిన తర్వాత మేము ఎప్పుడైతే బెల్ మోగిస్తామో అప్పుడు నువ్వు లే, ఓకేనా? నువ్వు త్వరగా పడుకో, సరేనా అని చెప్పేసి జాగ్రత్తలు చెప్పి వెళ్తారు. అతను ఓకే మమ్మీ అని చెప్తాడు. వీళ్ళిద్దరు పేరెంట్స్ అనే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నైట్ 9 అవుతుంది, మామూలుగా 9 to 10 ఆ మధ్య టైంలో ఆ బాబుకి ఒక ఫోన్ వస్తుందన్నమాట. ఫోన్ మామూలుగా మోగుతూ ఉంటుంది. అతను ఫోన్ ఓపెన్ చేసి మాట్లాడతాడు, హలో అని చెప్పేసి. అవతల నుంచి ఒక భయంకరమైన లేడీ వాయిస్ మాట్లాడుతుంది. హలో, నేను మాట్లాడుతున్నాను, నువ్వు ఒక్కడివే ఉన్నావు కదూ ఇంట్లో? మీ అపార్ట్మెంట్లో ఒక శవం ఉండాలి, దొరికిందా అని అంటారు. ఆ భయంకరమైన ఆ శబ్దం విని ఆ బాబు భయపడతాడు. నేను చూడలేదు, ఎలాంటి శవం అనేది ఏది కూడా బయట పడలేదు, నాకు తెలీదు అనేసి మామూలుగా ఫోన్ పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత తను మామూలుగా టీవీ చూస్తూ అలాగా సమయం 10 దాటిపోతుంది. 10 దాటిపోయిన తర్వాత కూడా అతను అలాగే టైం చూసుకోడు, ఫోన్ కాసేపు టీవీ చూసుకుంటాడు, కాసేపు ఫోన్ చూసుకుంటాడు, ఫ్రెండ్స్తో మాట్లాడతాడు ఫోన్లో. ఇలా కొంత సమయం గడిచిన తర్వాత మళ్ళీ అదే వాయిస్ ఫోన్ వస్తుంది. హలో, నేనే మాట్లాడుతున్నా, ఇంతకు ముందు మాట్లాడాను కదా, మీ అపార్ట్మెంట్లో ఒక శవం ఉండాలి, దొరికిందా? ఏం శవం? నాకు తెలీదు అంటాడు. నువ్వు వెళ్ళి వెతుకో, నాకు శవం దొరకాలి, శవం కావాలి, మీ అపార్ట్మెంట్లో ఒక శవం ఉంది, నాకు ఇప్పుడే ఒకళ్ళు చెప్పారు, అర్జెంటుగా ఆ శవాన్ని వెతుకో అని ఆ భయంకరమైన శబ్దం అనేసరికి ఆ బాబు భయపడిపోతాడు. భయపడి తన అపార్ట్మెంట్ చుట్టూ మొత్తం అంతా వెతుకుతాడు. ఎక్కడ కూడా ఎలాంటి డెడ్ బాడీ కూడా కనపడదు. కనపడకపోయేసరికి వస్తాడు, డోర్ వేసుకుంటాడు, మళ్ళీ ఫోన్ చూస్తూ అలా కాలక్షేపం చేస్తూ ఉంటాడు. 11 దాటిపోతుంది. 11 దాటిపోయినప్పుడు ఇతను ఫోన్ చూస్తున్న ఇదిలో ఉంటాడు కాబట్టి వాళ్ళ అమ్మగారు 11 దాటితే పడుకోవాలి అని చెప్పారు అనే విషయం మర్చిపోతాడు. అతను మర్చిపోయి మళ్ళీ ఇంకా అలాగా 11 దాటిపోతుంది, 12 అవుతుంది. 12 అయిన తర్వాత 12కి మళ్ళీ ఒకసారి ఒక కాల్ వస్తుంది అన్నమాట. సేమ్, నిన్ను మీ అమ్మ 11 దాటితే పడుకోమని చెప్పింది కదూ? అవును, మరి ఎందుకు పడుకోలేదు? నాకు నిద్ర రాలేదు. అవునా, సరే, మళ్ళీ ఒకసారి శవం ఉంటుంది, వెళ్ళి చూడమ్మా, వెళ్ళు పోపో. నువ్వు శవం చూడమంటున్నావు, కానీ ఏ శవము లేదు. శవం అలాగా డెడ్ బాడీ ఏదైనా ఉంటే మాకు తెలుస్తుంది కదా, నువ్వు నన్ను భయపెట్టాలని చూడకు, నేనేమి భయపడను ఇలాంటి మాటలకు అని అంటాడు. మా బుజ్జి కదూ, ఈ ఒక్కసారి వెళ్ళు బాబు, ఈ ఒక్కసారి వెళ్ళి చూడు, ఇంకా మళ్ళీ నీకు ఫోన్ రాదు, ఇదే ఆఖరి ఫోన్, వెళ్ళు అంటుంది అస్వాన్.
ఈ అబ్బాయి సరే అని చెప్పేసి మళ్ళీ తన ఇల్లంతా వెతుకుతాడు, తన ఇంటి చుట్టుపక్కల చుట్టూ కారిడార్లో కూడా మొత్తం వెతుకుతాడు. ఎక్కడ ఏ డెడ్ బాడీ కనపడదు. టైం అప్పుడు అర్ధరాత్రి 2 అవుతుంది. బెల్ మోగుతుంది, కానీ ఎవరు డోర్ అనేది లోపల నుంచి ఓపెన్ చేయరు. చాలాసేపు బెల్ మోగుతుంది, డోర్ కొడతారు, పెద్ద పెద్దగా కొడుతూ ఉంటారు. అయినా కూడా లోపల నుంచి ఎవ్వరు కూడా డోర్ ఓపెన్ చేయరు. వాళ్ళ నాన్నగారు అక్కడ పక్కనే ఉన్న, అది వాళ్ళ ఇల్లే కాబట్టి ఆయుధాలు అనేవి అక్కడ పక్కన ఉంటాయి. అంటే ఏదో మొత్తానికి ఆ ఇనుపకి సంబంధించిన దానితో ఒక ఇనుప రాడ్ ఒకటి తీసుకొని తాళం అనేది పగలగొడతాడు. పగలగొట్టేసి లోపలికి వచ్చి చూసేసరికి వాళ్ళ బాబు హ్యాంగ్ అవుతూ ఉంటాడు ఫ్యాన్కి. వాళ్ళ అమ్మ గడగడ వణికిపోతూ ఉంటుంది, భయపడిపోతూ ఉంటారు, వాళ్ళిద్దరు ఏడుస్తూ ఉంటారు. అప్పుడు మళ్ళీ ఫోన్ మోగుతుంది. ఈ ఇంట్లో ఒక డెడ్ బాడీ ఉండాలి, దొరికిందా? ఇంతకు ముందు కాల్ చేసా 3 times, ఏ డెడ్ బాడీ అపార్ట్మెంట్ లో లేదు అన్నారు. ఇప్పుడు దొరుకుంటుంది కదా డెడ్ బాడీ. గుడ్ లక్. ఆ భయంకరమైన శబ్దం ఆగిపోతుంది, ఫోన్ కట్ అయిపోతుంది. తల్లిదండ్రులు భయంతో విలవిలలాడిపోతూ ఉంటారు. అక్కడ ఆ బిల్డింగ్, ఆ అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోతారు.